నా పేరు మధు. నేను ఎంబ్రియాలజిస్ట్ గా చేస్తున్నాను అండ్ జెనెటిస్ట్ ఆల్సో. టెస్ట్ బేబీ అంటారు కదా, అది చేస్తాను. ఎంబ్రియోస్ నేనే తయారు చేస్తాను, అది మంచిదో కాదో కూడా నేనే టెస్ట్ చేస్తాను. అది రెండు డ్యూటీస్, ఎంబ్రియాలజిస్ట్ కమ్ జెనెటిస్ట్. హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. మాది సెకండ్ బ్యాచ్. నవోదయ గురించి చెప్పాలంటే మీకన్నా ఎక్కువ ఎవరు చెప్పలేరు, కానీ మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నవోదయ జాయిన్ అయినప్పుడు ఆ పుస్తకం ఒకటి ఇచ్చారు, ఎంట్రన్స్ టెస్ట్. దాంట్లో మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ సీతారాంపురం రోడ్డు దిగిన కాడి నుంచి తాడి చెట్లు అంట, బిల్డింగ్ ఎక్కడ కనపడుతుందా అంట అలా 3 కిలోమీటర్లు నడిపించాడు మా నాన్న. తీరా వస్తే అక్కడ పెంకుటిల్లు ఉంది. సరే దాటాక ఇంకా డాబా కనపడుతుందేమో అని చూస్తే ఆ పెంకుటిల్లు పక్క నుంచి అలా తిరిగాం. గుండె జారి మోకాల్లోకి వచ్చింది. మాది గుడివాడ అన్నమాట. కృష్ణా జిల్లాలో మేజర్ సిటీస్ విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ. అప్పట్లో మేజర్ ఎందుకు అంటున్నానంటే రిలీజ్ సినిమాలు ఈ 3 థియేటర్స్ కే వచ్చాయి, ఈ 3వ రోలోనే. అంటే మీరు కొంచెం లాంగ్ బ్యాక్ వాళ్ళకి ఇవన్నీ పెద్దగా అర్థం కాదేమో. రిలీజ్ సినిమాలు అనేవి విజయవాడలో గానీ, గుడివాడలో గానీ, మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో ఈ 3 ఊర్లోనే వచ్చాయి. సో వీఆర్ ప్రౌడ్ గుడివాడలో ఉన్నాం. అటువంటి గుడివాడలో తీసుకొచ్చి ఆ పెంకుటిళ్లలో పడేశారు. ఇక అక్కడ మొదలు భయంకరమైన సౌండ్ ఏంటంటే పొద్దున్నే ట్రంక్ పెట్టలోంచి తీసి మగ్గు బయట పెట్టడం. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకే తెలుస్తుంది. ఇది ట్రంక్ పెట్టి ఓపెన్ చేసి మగ్గు తీసి టక్ మని పెట్టడం అనేది ఒక హారిబుల్ సౌండ్. తెల్లవారుజాము 4 వస్తుంది అది. ఇక భయంకరమైన ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకున్నారంటే ఫిజికల్ గా కొట్టుకునే వాళ్ళం కాదు, వెళ్ళి డైరెక్ట్ ఆ రూమ్ కి వెళ్ళడం, ఆ ట్రంక్ పెట్టి ఎక్కి తొక్కడం. ట్రంక్ పెట్టి ఎక్కువ సొట్టలు ఏవడికైతే ఉన్నాయో ఆడికి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని ఒక మీనింగ్. అప్పట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళకి ఇవి కొంచెం అర్థం అవుతాయి. మిగిలిన వాళ్ళకి కొంచెం మరి అంటే ఒక కామెడీ పీస్ లాగా ఉంటది ఇది. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. అదంతా మేము సెకండ్ బ్యాచ్ కాబట్టి ఫస్ట్ టర్మ్ అంతా ఇక్కడే కలిసింది. లాస్ట్ లో 1 ఇయర్ మేము 12th లో ఉండగా అక్కడ బిల్డింగ్స్ కి వెళ్ళాం అనమాట. అక్కడ ఒక వ్యాపారం అంటే ఆ గోడ దూకేసి జంక్షన్ లో ఏలూరు సినిమాలకి వెళ్ళాం సెకండ్ షోలకి. మనకి ఒలింపియాడ్స్ ప్రాథమిక, మధ్యమిక జరుగుతుండే కదా స్కూల్లో. అప్పుడు మార్నింగ్ 10కి బయటకు వెళ్ళిన వాళ్ళం. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, సండే చూసి 3 కల్లా రూమ్ కి వచ్చేవాళ్ళం అనమాట. అది అక్కడ జరిగిన పర్మనెంట్ బిల్డింగ్స్ లోకి వెళ్ళాం. ఇటువంటి చాలా ఉన్నాయి, ఇంకోసారి మనం షేర్ చేసుకుందాం. యాక్చువల్ గా షీ ఈజ్ మై వైఫ్, షీ ఈజ్ ఆల్సో మై క్లాస్మేట్. మా క్లాస్మేట్ గట్టి కొట్టాలి మరి. పెళ్ళైన తర్వాత అడుగుతుంది, నేను అసలు సరిగ్గా స్కూల్లో నేను చూడనే లేదు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉండేవాడు. మేము 12th కి వచ్చాక 8 మంది గర్ల్స్ మిగిలారు. 8 మందిలో మేము అప్పటికి మనకి 11th పబ్లిక్ ఎగ్జామ్ కాదు కాబట్టి సో చెడిపోవాల్సింది ఏదన్నా ఉంటే ఆ 11th లోనే మొత్తం జరుగుతుంది, అది మీకు బాగా తెలుసు. సో 12th ఏదో మరి గట్టెక్కించాలి, ప్రాపర్ గా నవోదయ నుంచి బయటకు రావాలి కాబట్టి అది చదువు, అది గ్యారంటీగా జరుగుతుంది. సో 12th వరకు ఉన్నాం మేము, తిను కూడా 12th వరకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్. చెప్పండి చెప్పండి, అడగండి. ఎవరికి క్వశ్చన్? ఎవరికి? నాకేనా? ఎవరు? లవ్ మ్యారేజ్ కాకపోతే స్కూల్లో కాదు. స్కూల్లో లవ్ చేస్తే మరి ఫుట్బాల్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. సో అక్కడ కాదు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేస్తున్నప్పుడు తను ఎంఫార్మసీకి వచ్చింది, అక్కడ ట్రాక్ చేస్తున్నాను. నా పేరు DHN దుర్గా, హేమనాగ దుర్గా. నేను చాలా తక్కువ మందికి తెలిసి ఉంటాను. నవోదయలో నేను యావరేజ్ స్టూడెంట్నే, కానీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ నేర్పిన పాఠాలు మనకి కొద్దిగా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయ్యాను ఎంఫామ్ లో. ఆ తర్వాత AUలోనే మళ్ళీ PhD చేశాను ఎంఫామ్ లో. అక్కడ AUలోనే మధు కలిసారు. బట్ మా ఇంట్లో మా పిల్లలకి మేము మాట్లాడుకుంటుంటే స్కూల్ విషయాలన్నీను వాళ్ళకి బోర్ కొట్టేస్తారు. ఇక ఇప్పుడు మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు నుంచోబెడితే వాళ్ళు చెప్పేస్తారు మా పిల్లలు కూడాను. ఏ రోజు బకెట్లు మోసామో, ఏ రోజు కరెంటు పోయిందో, ఎక్కడ మనం తిరిగామో అవన్నీ. జనరల్ ఘాట్ వైపు వెళ్తున్నప్పుడు మేము స్కూల్కి వెళ్తాం. ఇక్కడ మా రూమ్స్ ఇవి, మా డార్మెంటరీస్ ఇవి. అంటే ఎలా ఉన్నారమ్మా మీరు అసలు అక్కడ? అసలు ఇక్కడ ఎవరన్నా ఉంటారా అసలు? అప్పుడు 3/4 గోడలు మనకి ఉన్నప్పుడు, మనకి ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో అయితే 3/4 గోడలు. దాని మీద వర్షం పడితే ఎంత హార్బుల్ అంటే నేనైతే 8th వరకు ఏడ్చేసేదాన్ని ఉండలేక. కింద ఒక పరదా కట్టి బుక్స్ బ్యాగ్ దాని మీద పెట్టి అలా పట్టుకొని వర్షానికి అలా ఉండేవాళ్ళం. హార్బుల్ అంటే ఇక లైఫ్లో అంత హార్బుల్ సిచ్యువేషన్ మనం ఎప్పటికీ ఫేస్ చేయలేము. అంత హార్బుల్ సిచ్యువేషన్స్ మనం అన్నీ ఫేస్ చేసాము. సో తర్వాత అన్నీను చాలా ఈజీగానే రోల్ అవుతుంటాయి. సో థ్యాంక్ యూ.